హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. ఈరోజు మనం పర్లీలో ఉన్నాం అనమాట. పర్లీ మహారాష్ట్ర అంటే బీ డిస్టిక్లో వస్తుందన్నమాట. ఇక్కడ మనకి మహారాష్ట్రలో టోటల్గా మనకి 5 జ్యోతిర్లింగాలు అనేది మనకి దర్శనం ఇస్తాయి. అందులో పర్లీ వైద్యనాథ్ అని చాలా ముఖ్యమైనది అనమాట. ఇక్కడికి చాలా అంటే నలుమూలల మన ఇండియా నుంచి నలుమూలల ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేయడం జరుగుతుంది. ఇది కానీ మనకి బస్సు తర్వాత ట్రైన్స్ ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉన్నాయి. ట్రైన్ కానీ మనకి అనుకూలంగా ఉంది కాబట్టి మనం చేరుకోవచ్చు అనమాట. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి తీసుకుంటే మనకి దగ్గర 1.5 కిలోమీటర్ అవుతుంది. ఆటోలు కానీ బై వాక్ కానీ రావచ్చు. ఇదే అనమాట. ఇంకా నేను ఆల్రెడీ ఒక 4-5 టైమ్స్ అనేది ఇక్కడ దర్శనము చేయడం జరిగింది. ఆ రోజుల్లో మనకి ఫోన్స్ అంటే మనకి బటన్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి స్మార్ట్ ఫోన్స్ అప్పుడు తక్కువ అనమాట. దాని నుంచి వీడియో వేయలేకపోయినాను. ఇంకా ఇది కంపల్సరీ ఒక వీడియో వేద్దామని రావడం జరిగింది. ఇక్కడే అనమాట లింగము మనకి జ్యోతిర్లింగం అనమాట. ఇది మెయిన్గా దేవస్థానంలో మనం ప్రతి ఒక్కటి టచ్గా చేయిస్తారు. లోపల పోయి వాటర్ కానీ వేయచ్చు. తర్వాత పూలు ప్రసాదం కానీ అక్కడ పెట్టవచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి అనుమతి ఉంది. కొన్ని దేవాలయాల అనుమతి ఉండదు, కానీ ఇక్కడ అనుమతి అనేది ఉంది జ్యోతిర్లింగంలో. ఇది మెయిన్ అనమాట. ఇంకా అట్లే తీసుకున్నట్లయితే ఇదే అనమాట సరౌండింగ్. ఇది చుట్టుపక్కల మనకి దేవస్థానం ముందర ఇక్కడ చాలా చిన్న దేవుళ్ళు ఉన్నారనమాట. వినాయకుడు కానీ తర్వాత ఇట్లా చాలా దేవస్థానాలు ఉన్నాయి. ఇంకా అట్లా తీసుకున్నట్లయితే లాంగ్ అవుతుంది వీడియో. ఒక 10-15 దేవస్థానాలు చిన్నగా మనకి చుట్టుపక్కల అనేది వస్తాయన్నమాట. ఇదే అండి మెయిన్గా. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే పర్లీకి రండి. పర్లీకి వచ్చినట్లయితే జ్యోతిర్లింగం ఖచ్చితంగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బస్సులు అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. అన్నీ పాత బస్సులు ఇంకా ఈ విధంగా ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ. ఉంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా చాలా మహారాష్ట్రలో చూపించేటి ఉన్నాయన్నమాట. నాకు టైం దొరికినప్పుడు కంపల్సరీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంటే కేవలం మనము ఇక్కడ వీడియోస్ చేయడానికే రాలేదు, పని మీద పని చేస్తున్నాను ఇక్కడ మహారాష్ట్రలో. దాని నుంచి టైం ఉన్నప్పుడు అలా వచ్చి అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.